పని చేయకుండా నెల నెలకు జీతం వస్తే ఎంత బాగుంటుందో కదా. కానీ కష్టం కదా. పని చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి? కానీ వచ్చాయి. ఒక నెల 2 నెలలు కాదు, ఏకంగా 12 ఏళ్ళు. అవును, మీరు విన్నది నిజమే. ఒక వ్యక్తి డ్యూటీ చేయకుండానే 12 ఏళ్ల నుంచి ఏకంగా 28 లక్షల జీతం పొందాడు. ఏంటి నమ్మరా? అయితే మీరు ఈ కథ వినాల్సిందే. ఓ కానిస్టేబుల్ కొన్నేళ్లుగా డ్యూటీకి వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉండిపోయినా నెల నెలా మాత్రం తన ఖాతాలో జీతం పడుతూనే ఉంది. 1, 2 కాదు, ఏకంగా 12 ఏళ్లుగా ఇలాగే కొనసాగుతోంది. ఇటీవల బదిలీలు, పే గ్రేడ్ మదింపు చేసేందుకు అధికారులు సిద్ధం కాగా ఓ ఊహించని విషయం బయటపడింది. పుష్కర కాలంగా ఓ కానిస్టేబుల్ విధులకు రావడం లేదని, అయినప్పటికీ క్రమంగా జీతం అందుకుంటున్న విషయాన్ని గుర్తించి షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2011లో భోపాల్లోని పోలీస్ లైన్స్లో కానిస్టేబుల్గా విధుల్లో చేరాడు. అనంతరం కొన్ని రోజులకు శిక్షణ కోసం సాగర్కు పంపించాలని అధికారులు నిర్ణయించారు. ఇన్ఛార్జిగా ఉన్న అధికారి సర్వీస్ రికార్డు అతడికే ఇచ్చి పంపించారు. అయితే సదరు కానిస్టేబుల్ సాగర్కు వెళ్లకుండా వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సర్వీస్ రికార్డును పోలీస్ లైన్స్లో ఉన్న అధికారులకు స్పీడ్ పోస్ట్లో పంపించాడు. వాటిని తీసుకున్న అధికారులు సరిగ్గా ధృవీకరించుకోకుండానే ఆమోదించారు. దీంతో ఇటు పోలీస్ లైన్స్లో, అటు సాగర్లో శిక్షణా కేంద్రంలో లేకుండా పోయాడు. అయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాడనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ రికార్డుల్లో మాత్రం పేరు ఉండటంతో విధులకు రాకున్నా 12 ఏళ్లుగా అతడి ఖాతాలో జీతం పడుతూనే ఉండటం గమనార్హం. ఇలా మొత్తంగా 28 లక్షలు అతడి ఖాతాలో జమ అయినట్లు తేల్చారు. ఎంతో కాలంగా ఒకే చోట పనిచేస్తున్న పోలీసులను బదిలీ చేయడం, 2011 బ్యాచ్ వారికి పే గ్రేడ్ మదింపుపై డీజీపీ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో జాబితా సిద్ధం చేస్తున్న సమయంలో ఈ కానిస్టేబుల్ వ్యవహారం వెలుగు చూస్తుంది. ప్రస్తుతం ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడు, సర్వీసు విషయాలు ఎక్కడా లేవు. దీంతో విచారణ చేపట్టిన అధికారులకు అసలు విధులకు రావడం లేదనే విషయం తెలిసిందే. చివరకు కానిస్టేబుల్కు నోటీసులు పంపిన అధికారులు ఆయన నుంచి వివరణ కోరారు. కానీ సదర్ కానిస్టేబుల్ ఏం చెప్పాడో తెలుసా? తాను మానసిక సమస్యతో బాధపడ్డానని, అందుకే అధికారులకు తగిన సమాచారం ఇవ్వలేకపోయానని చెప్పాడు. సంబంధిత మెడికల్ రిపోర్ట్లను వారికి అందించాడు. ఇప్పటివరకు తీసుకున్న దాంట్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన అతడు మిగతాది కూడా ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన ఉన్నతాధికారులు నివేదిక వచ్చిన తర్వాత ఉద్యోగితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.